అదండి. ఇప్పుడు చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని మరి ఒక స్థాయికి తీసుకెళ్ళగలుగుతాడా? ఇప్పుడు జగన్ చేసిన డ్యామేజ్‌ని ఆయన సరిచేయగలుగుతాడంటారా? డ్యామేజ్ చేసిందే చంద్రబాబు నాయుడు గారండి పోలవరాన్ని. చెప్పండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఖచ్చితంగా డ్యామేజ్ అయిందే చంద్రబాబు వల్ల. అది ఎలాగా అయిందన్నది నేను విశదీకరిస్తాను. ఆయన చెప్పండి. చేసింది ఆయన చేశాడు. ఈయన చేసింది ఈయన చేశాడు. ఏం జరిగిందండి 12 సంవత్సరాల్లో? పథకాలు ఇచ్చి, ఆ పథకాల ద్వారా చేసి లాస్ట్‌లో డబ్బులు పంచిపెట్టేసి నెగ్గడమే తప్పితే, అసలు ఆ శాశ్వతంగా అభివృద్ధి పథకాలు ఏం జరిగినాయి? ఏం అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో? అదే. ఏమీ జరగలేదు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు పోలవరాన్ని డ్యామేజ్ చేశాడంటారు. అది ఏ రకంగా డ్యామేజ్ చేశారండి? ఇప్పుడు ఆల్రెడీ నేను మీరు చెప్తానండి. పోలవరం నేను ప్రూఫ్స్‌తో కూడా 2, 3 రోజుల్లో ప్రెస్ మీట్ మళ్ళీ పెడతాను. దాంట్లో అదండి ఒకరోజు కొన్ని ఆల్రెడీ వివరాలు ప్రెస్ మీట్ ఇప్పటి వరకు మీ దృష్టిలో వచ్చిన కొన్ని వివరాలు చెప్పండి సార్. అసలు డ్యామ్ అంటే డయాఫ్రామ్ వాళ్ళు చాలా తప్పులు తడకతో కట్టాడండి. అదండి. అసలు ఫస్ట్ రికమెండ్ చేసింది ఎక్స్పర్ట్ కమిటీ కానీ, లేకపోతే ఇండియన్ స్టాండర్డ్స్ కానీ డయాఫ్రామ్ వాళ్ళు 2 డయాఫ్రామ్ వాళ్ళని నిర్మించమని ఉంది. దాన్ని తీసేసి సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించారు. అదంతా కూడా తప్పుడు విధానంలో నిర్మించారు. అందుకనే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అలాగే కాపర్ డ్యాములకు కూడా లీకేజ్ వచ్చి దాన్ని కూడా సరిగ్గా నిర్మించకపోవడం వల్ల అవి కూడా కొట్టుకుపోయినాయి. ఇది నేను చెప్పింది కూడా కాదండి. నేను చెప్తున్నాను. ఎప్పుడున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు వల్లే ఈ రోజున పోలవరంకి ఈ దుస్థితి. అది ఆయన సరిగ్గా కట్టకపోవడం వల్లే ఈ కొట్టుకుపోయినాయని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అదే. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక రివర్స్ టెండరింగ్ పెట్టడం, కాంట్రాక్టర్‌ని మార్చడం, దాన్ని పట్టించుకోకపోవటం వల్ల అని ఇప్పుడు ఈయన శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంటే దీంట్లో జగన్ వల్ల ఆలస్యం అన్నది జరిగింది తప్పితే ఆలస్యం ఏంటి అసలు ఏం కట్టనే లేదు జగన్. ఏదో చూసుకుంటే ఏమున్నది ఏమీ కట్టలేదు. మరి కట్టిందంతా చంద్రబాబు నాయుడు. మరి ఫాల్ట్ కట్టినోడి దగ్గర ఉంటుందా? ఏమి కట్టుకోనోడి దగ్గర ఉంటుందా? కట్టకుండా ఆలస్యం చేసిన అతను వల్ల ఏమున్నది? ఏం లేదు. అతను కొంత ఆర్ఆర్ ప్యాకేజీలో కొంతమందికి డబ్బులు ఇచ్చినట్టుకున్నాడు. అంతే తప్పితే ఇతను ఎవరికి ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన నిర్వాసితులకు కూడా ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు. అసలు పోలవరం అనేది ఒక జాతీయ సబ్జెక్ట్ లో కంప్లీట్ గా చంద్రబాబు నిందితుడు తప్పితే జగన్ పెద్దగా ఆలస్యం చేశాడన్న ఒక నింద తప్పితే అతని మీద నిందలు మోపవలసిన కట్టడాలు ఏమీ జగన్మోహన్ రెడ్డి నిర్మించలేదు. జాప్యం వల్ల ఈ కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోయింది అంటున్నారు. అంటే జాప్యం వల్ల కొట్టుకుపోయింది అనడం అన్నది చూసారు. అది చాలా హాస్యాస్పదం. మనం పునాది లేసిన బిల్డింగులు చూస్తూ ఉంటాం. 10 సంవత్సరాలైనా అలాగే ఉంటాయి దిగపోయినా కానీ. నేను ఒక రాజమండ్రిలో ఈనాడు పక్కన వార్త బిల్డింగ్ దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఉండేది. దగ్గర 20-30 సంవత్సరాలు అలాగే ఉంది ఆ బిల్డింగ్. మొన్నే ఎవరో తీసుకుని దాన్ని మళ్ళీ సిమెంట్లు వేసేసి ప్లాస్టింగ్ చేసి దిగారు. అంటే చెప్తున్నాను నేను, పునాది గట్టిగా ఉంటే ఎంత జలప్రవాహం వస్తే కొట్టుకోకపోవడం ఏంటండి? డయాఫ్రామ్ వాళ్ళని సరిగ్గా కట్టుంటే ఎందుకు కొట్టుకుపోద్ది? భూమికి ఎంత లోతున డయాఫ్రామ్ వాళ్ళు కట్టుకుని వస్తారు? భూమి అడుగులోంచి ఎలా కొట్టుకెళ్ళిపోతుంది? మీరు పునాది వేయకపోతేనే సరిగ్గా వేయకపోతే కొట్టుకుపోతుంది. జాప్యం వల్ల కొట్టుకుపోతుంది. జాప్యం చేశాడు అన్న దానికి ఒప్పుకుంటాను తప్పితే పోలవరంలో పూర్తి బాధ్యత, పూర్తి నిందారహితుడు, పూర్తిగా ఆరోపణలు ఎదుర్కొన్నవాడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు అది జాతీయ హోదాలో అది అసలు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇప్పుడు ఇవన్నీ చూశాక సెంట్రల్ గవర్నమెంట్ కి అబ్జెక్ట్ ఉంటే వాళ్ళే రిమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు అసలు ఈయన ఎందుకు తీసుకున్నాడు అనేది కూడా మినిస్టర్ శ్రీనివాస్ వర్మ కూడా చేశాడు. ఆ రోజున మిత్రపక్షం మాకు తెలుగుదేశం ఆయన మేము కట్టుకుంటాం మాకు ఇవ్వండి అన్నాడు. ఏదో మొహమాటంలో సరే కట్టుకోవడానికి ఇచ్చాము, అందుగురించి స్పెషల్ స్టేటస్ మానేసి స్పెషల్ ప్యాకేజ్ తీసుకుని కట్టడం మొదలు పెట్టాడు. తప్పుడు తడకలతో కట్టాడు. లేకపోతే ఇప్పుడు కన్నా సరే ఆలోచిస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలా మనమే నిర్మించాలన్న ఆలోచనలో ఉంది. నిపుణులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది
ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ కమిటీ ఆధారంగా తగిన డిసిషన్ తీసుకుంటాం అంటున్నారు. ఆ రోజే అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే అదే ఇది ఏటీఎం కింద భావించి పోలవరాన్ని సెంట్రల్ అప్పచెప్పుకుని ఉంటే ఆయన మీదకి ఏ అపవాదు రాకపోను. అదే ఆయన మీదకి ఖచ్చితంగా ఈ రోజున ఆయన వల్ల ఇదంతా జరుగుతుంది. ఎందువల్లంటే అదే ఏ ముఖ్యమంత్రి వస్తే అతనికి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకోవడం. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీనయ్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అని అతనికి ఇచ్చారు. దాని తర్వాత అదే టాల్స్టాయ్ అన్నది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. అదే తర్వాత రాయపాటి చంద్రబాబు వచ్చి ఎల్ఎన్టీకి, తర్వాత ఆ నవయుగకి ఇచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత మెగా ఇంజనీరింగ్ ఇచ్చాడు. ఏంటండి ఇది? ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా ప్రాజెక్ట్ ఇంజనీర్లు కంపెనీలు మార్చేస్తే ఎందుకు స్టాండర్డ్స్ ఉంటుందండి? పైగా దానికి ఏమన్నా దెబ్బ తగిలితే ఇక్కడ కాకినాడ నుంచి అటు భీమవరం వరకు మొత్తం అంతా మునిగిపోతాయి. మొత్తం అదే తుక్కు అయిపోతుంది. డ్యాము కట్టిన తర్వాత కానీ బ్రీచ్ పడిందా, లేకపోతే ఎరోజన్ వల్ల ఏమన్నా ఆపద సంపాదించిందంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని ఉండవు. అటువంటి అదే పరిస్థితి ఉంది పోలవరానికి. అటువంటిది ఎంత జాగ్రత్తగా కట్టాలి? ఆ జాగ్రత్తగా కట్టడంలో చంద్రబాబు విఫలమయ్యాడు 100%. అంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇంతకుముందు మీతో ఆయన కేంద్ర మంత్రి రాజు గారు చెప్పినట్టు ఈ స్టేజ్ లో దాన్ని కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే అది ఒకవేళ సాధ్యం అంటారా అంటే ప్రాక్టికల్? చేసుకుంటారో లేదో అన్నది డిసిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు తీసుకోవాల్సిన డిసిషన్. వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఎంతసేపు తీసుకుంటారు. తీసుకుంటే ఖచ్చితంగా డయాఫ్రామ్ వాళ్ళు మొదటి నుంచి కట్టుకు రావాలి. 2 డయాఫ్రామ్లు ఇప్పుడున్న డయాఫ్రామ్ వాళ్ళు మార్చేయాలి. తీసేసి కొత్త డయాఫ్రామ్ వాల్స్ 2 డయాఫ్రామ్ వాల్స్ కట్టాలి. తర్వాత కాపర్ డ్యామ్ ని తిరిగి పునర్నిర్మించాలి, 2 కాపర్ డ్యామ్లని. అలాగే గైడ్ బండి కొంగిపోయింది, దాన్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి. మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్ట్ కట్టినట్టే, అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అంటే మొదట్లో 55,000 కోట్లకే అంచనాలకే ఇప్పుడు కేంద్రం నుంచి పర్మిషన్ రాలేదు, అనుమతి రాలేదు అంటున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్ల పైన దాటిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంత కాస్ట్ పెరిగి నష్టాలన్నీ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టం చేస్తే బాధ్యత ఇప్పుడు కేంద్రం వహిస్తుందంటారా? ఈ పెద్ద కొత్త ఎస్టిమేట్ ముందుగా లేదంటే కోర్టులకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీం కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ ఈ పోలవరాన్ని సుమోటోగా కేసు కింద తీసుకుని ఎవరి వల్ల ఇంత నష్టం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం కట్టారు తెలంగాణలో, కాళేశ్వరం కట్టింది కుంగిపోయింది, ఎలక్షన్ ఉంది దాని అది బికాస్ ఆఫ్ ఓన్లీ కేసీఆర్ కుంగిపోక ముందు వరకు ఇది నా కళల ప్రాజెక్టు, నేనే డిజైన్ చేశాను. మరి ఆయన ఇంజనీర్ కాకపోయినా అలా డిజైన్ చేసాడో మనకైతే తెలియదు, కానీ అలా చెప్పుకునేవాడు. కుంగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒక కమిటీని, జ్యుడిషియల్ కమిటీని వేశారు. కమిటీ చెప్తుంది, దాంట్లో ఎవరు తప్పులు అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక జ్యుడిషియల్ కమిటీని వేయాలి, లేకపోతే ఒక సుప్రీంకోర్టులో ఒక ఉన్నతమైన కమిటీని వేసి ఎవరు తప్పులో వాళ్ళని శిక్షించాలండి. బాధ్యులైన అధికారులను కూడా శిక్షించాలి. బాధ్యులైన ఏ అయితే కంపెనీలు ఈ వర్క్స్ చేపట్టినాయో వాళ్ళందరి మీద కూడా కాంపన్సేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎవరెవరైతే కట్టి తప్పుడుకు పెట్టారో వాళ్ళందరినీ జప్తు చేసి వాళ్ళందరి మీద ఆ కేసులు పెట్టి ఖచ్చితంగా డబ్బు వెనక్కి వసూలు చేయాలి. బాధ్యతారహితంగా వహించిన ఇంజనీర్లకి పనిష్మెంట్ ఇవ్వాలి, కట్టించిన చంద్రబాబుకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది పొలిటికల్ వ్యవస్థలో ఇది సాధ్యం కాదేమో అని అనుకోకూడదు, ఖచ్చితంగా చేయాలి. చేసినప్పుడే ఇటువంటి పెద్ద పెద్ద కట్టడాలు, ఇప్పుడు బీహార్లో ఎన్నో వంతెనలు, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి, కూలిపోతున్నాయి. దగ్గర 6-7 కూలిపోయింది. ఇంకా వ్యవస్థలో ఈ జవాబుదారీతనం ఎవరైతే కట్టాడో వాడి మీద చర్యలు తీసుకునే జవాబుదారీతనం లేకపోతే వ్యవస్థ ఎలా బాగుపడుతుందండి? ఖచ్చితంగా నేనేమి ఇమ్మీడియట్ గా చేయట్లేదు, ఒక కమిటీ వేయండి, నేను ఎక్స్పర్ట్స్ కమిటీ వేయండి. మొన్న ఎవరినో విదేశీయుల్ని నిపుణుల్ని ఎక్స్పర్ట్స్ ని పిలిపించి ఎలా కట్టాలో అన్నది ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేశాడు, కానీ ఎందుకు ఈ తప్పులు జరిగినాయి అన్నది ఆయన ఎక్స్పర్ట్స్ తో చెప్పించగలిగాడు? ఎవరి వల్ల తప్పులు జరిగినాయి అన్నది ఎక్స్పర్ట్స్ తో చెప్పించగలిగాడు? చెప్పించలేదు. ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో డెఫినెట్ గా అన్ని వెలుగులోకి వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.